Welcome. Let's talk about DK Shivkumar versus TTD controversy. మా అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి ఇట్స్ వెరీ క్లియర్ అండ్ క్రిస్టల్. మా పాలసీ ఒకటే, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్, నైబరింగ్ స్టేట్స్తో సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఈ నైబరింగ్ స్టేట్స్ తోటి మనం గొడవలు పెట్టుకోకుండా, ఒకరినొకరిని అవమానించుకోకుండా వీ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ క్రిస్టల్ రిలేషన్షిప్ విత్ ద నైబర్స్. అట్లీస్ట్ కనీసం మనకి టీటీటీతో ఉన్నటువంటి సంబంధాలు, కర్ణాటకలో ఉన్నటువంటి ప్యాలెస్ తోటి ఎంఎన్ఎం వాళ్ళ యొక్క రాయల్ ఫ్యామిలీతో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెడిషన్ ఉంది కాబట్టి, సో కర్ణాటక వాళ్ళు చేసినటువంటి ఒక రిక్వెస్ట్ని మన రిక్వెస్ట్గా తీసుకోకూడదు, ఆర్డర్గా తీసుకోకూడదు. టీటీటీకి బహుశా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో డీకే శివకుమార్ యొక్క రిక్వెస్ట్ అని నేనైతే అనుకుంటున్నా. అది పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు తిరుపతి తిరుమల దేవస్థానంకే ఎందుకు రావాలి? వాళ్ళు అయోధ్య రామ మందిరం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళు వెళ్ళగలరా? అయోధ్య రామ మందిరానికి వెళ్ళగలరుగా? లేదంటే అక్కడ బెంగళూరులో గుడులు ఎన్ని ఉన్నాయి, తమిళనాడులో గుడులు ఎన్ని ఉన్నాయి, అన్ని గుడులు వదిలేసి మన తిరుపతికే ఎందుకు వస్తామంటున్నారు? ఎందుకంటే తిరుపతికి వాల్యూ ఇస్తున్నారనే కదా అర్థం. ఇది ఒక పవిత్రమైనటువంటి గుడ్ టెంపుల్ అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారనే కదా. సో అంటే వాళ్ళు మన టెంపుల్కి వాల్యూ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి రిక్వెస్ట్ అని తీసుకోవడం తప్పలేదు. 2, థర్డ్ వన్, అక్కడ ఉన్నటువంటి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఆ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు ఇక్కడికి వస్తే అక్కడ కర్ణాటకలో వాళ్ళు ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ మంది వస్తారు. మన తిరుపతికి విజిటర్స్ పెరుగుతారు. మంచిదే కదా, తిరుపతికి మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వచ్చి ఇక్కడ ఫోటోలు సోషల్ మీడియాలో తిరిగితే వాళ్ళు కూడా వస్తారు. మా ముఖ్యమంత్రి వెళ్ళాడు తిరుపతికి, నేనెందుకు వెళ్ళకూడదని ఆ కేడర్ మొత్తం వస్తారు, బిజినెస్ పెరిగిద్ది. సో ఏ యాంగిల్లో చూసినా సరే దెర్ ఇస్ నథింగ్ రాంగ్. పాజిటివ్గా ఆలోచించాలి. టీటీడీ అనేది పాజిటివ్గా ఆలోచించాలి. డీకే శివకుమార్ చెప్పింది సరే. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి కంట్రవర్సీ ఏంటి, ఎందుకు డీకే శివకుమార్కి సంబంధించిన ఇది టీటీడీ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన తెలియక మాట్లాడాడు. డీకే శివకుమార్ అంటే ముఖ్యమంత్రికి తెలియకపోవటం ఏంటి? వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, చట్టాలు తెలియని ముఖ్యమంత్రులు ఎవరు? వాళ్ళందరూ తెలుసు. కాకపోతే రిక్వెస్ట్లో బహుశా ఆయన ముఖ్యమంత్రిని కాబట్టి ఆయన అన్నదాన్ని మీరే అర్థం చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నా. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు డీకే శివకుమార్ ఏమన్నాడంటే, తిరుపతి తిరుమల దేవస్థానంలో టీటీడీలో ఫస్ట్ నిత్య హారతి అనేది ఉంటుంది. ఫస్ట్ నిత్య ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవ అనేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ రిచువల్ యాక్సెస్ ఒకటి ఉంటుంది తిరుపతి తిరుమల దేవస్థానంలో. సో అకార్డింగ్ టు రిపోర్ట్స్, నేను ఆ వీడియో విన్నాను. రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, కర్ణాటక గవర్నమెంట్ అనేది ఆయన చెప్పాడు ఒక ప్రెస్ మీట్లో. ఏం చెప్పాడంటే, మా మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ ఏమంటే సుప్రభాత సేవ ఎర్లీ మార్నింగ్ రిచువల్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. మినిస్టర్లు, ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా కష్టపడాల్సి వస్తుంది. సో ఆయన ఏమన్నాడంటే, నేను టీటీడీకి ఒక అంటే ఆయన టీటీడీకి ఆర్డర్ వేస్తాను అన్నట్టుగా అన్నాడు యాక్చువల్గా. బట్ వాట్ డస్ ఇట్ మీన్? ఆర్డర్ వేస్తానంటే ఆయన ఎందుకు ఆర్డర్ వేస్తాడు? ఈ సెడ్ కర్ణాటక వుడ్ ఇష్యూ ఆర్డర్స్ అంటే అర్థం హీ మీన్స్ టు సే దట్ హీ మేక్ అరేంజ్మెంట్. ఆర్డర్స్ టు హూమ్? పూజార్లకు వేస్తానన్నాడా? పూజార్లకు నేను ఆర్డర్ వేస్తానంట. ఐ వుడ్ ఇష్యూ అన్ ఆర్డర్ అన్నాడు. ఆర్డర్స్ అని అంటే నైబరింగ్ స్టేట్కి రిక్వెస్ట్ పంపిస్తామని అంతే. నైబరింగ్ స్టేట్ అంటే ఇక్కడ ఎవరికి పంపించాలి? ఇక్కడ ముఖ్యమంత్రికి పంపిస్తాడు. అక్కడ టీటీడీలో ఉన్నటువంటి ఆ యొక్క బోర్డు మెంబర్స్ ఎవరు? అక్కడ టీటీడీలో ఉన్న బోర్డు మెంబర్స్ మొత్తం కూడా దే ఆర్ అపాయింటెడ్, పొలిటికల్లీ అపాయింటెడ్ బోర్డు మెంబర్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కదా టీటీడీలో బోర్డు మెంబర్స్ మొత్తాన్ని అపాయింట్ చేసింది. ఇక్కడ గవర్నమెంట్ అక్కడ బోర్డు మెంబర్స్ అపాయింట్ చేసినప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకుంటే అయిపోద్ది. ఇది కర్ణాటక మినిస్టర్లు వస్తే కొంచెం ఫస్ట్ వాళ్ళని పంపించండి అని మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే బోర్డు మెంబర్ అయిపోద్ది. సో దట్స్ వాట్ యాక్చువల్లీ Karnataka minister, Chief Minister DK Shivkumar said, I would issue an orders or make arrangements with the government, not with TTD. TTD కాదు, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రి యొక్క ఆర్డర్ని మేము యాక్సెప్ట్ చేస్తామా లేదనేది ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. మీకు ఎలా అర్థమైంది నాకు తెలియదు. టీటీడీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీరెవరు మాకు ఆర్డర్ ఇవ్వడానికి, మాకు ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, సిస్టమ్ ఉంది, ఆ ప్రాసెస్ సిస్టమ్ మార్చాల్సింది టీటీడీ బోర్డు అపాయింట్ చేసేది పొలిటికల్ పార్టీస్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్స్ విత్ ద నైబరింగ్ స్టేట్స్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ వాట్ డీకే శివకుమార్ సెడ్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఓకే,
And that's what I said. Even our Ambedkar Janata Party, it's our policy to have a good relationship with the neighboring states. Good relationship with the neighboring states. ఓకే, ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి చాలా దూరంలో ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో గుడ్ రిలేషన్స్ ఉండాలి అని చెప్పి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నైబరింగ్ స్టేట్స్ ఉండకూడదు. ఎంతమంది మన వాళ్ళు బెంగళూరులో చదువుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా సరే నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా అంటున్నాడు. ఎవరినన్నా అడగండి బెంగళూరులో ఉద్యోగం. ఇదంతా ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడికి బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళతో గొడవ ఏంటి? మనకి గొడవ ఏం లేదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ that one neighboring chief minister is requesting for something, then we need to think positively. That's what I wanted to say. Exactly. DK Shivakumar ఏమన్నాడు యాక్చువల్గా? he did not say that తిరుమల తిరుపతి దేవస్థానం నాది అని అన్నారా? కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు అనలేదు కదా ఆయన. పోనీ మా కర్ణాటకకి సంబంధించింది టీటీడీ అనలేదు కదా ఆయన. ఆయన ఏమన్నారు? ట్రెడిషనల్గా రిలేషన్షిప్ అక్కడ మైసూర్ రాయల్ ఫ్యామిలీకి ఆ టెంపుల్కి మాకు సంబంధం ఉంది. ఈ మైసూర్ రాయల్ ఫ్యామిలీకి టెంపుల్కి సంబంధం ఉంది కాబట్టి మాకు కూడా కొద్దిగా అటాచ్మెంట్ ఉంది. కాబట్టి మేము అక్కడ మాకు ఒక ఆర్డర్ వేస్తాము అంటే దే విల్ మేక్ ఎన్ అరేంజ్మెంట్ అని అన్నాడు ఆయన. విల్ మేక్ ఎన్ అరేంజ్మెంట్ అని అంటే అక్కడ యాక్సెస్ అనేది కష్టం అవుతుంది మినిస్టర్లకి. విల్ ఇంప్రూవ్ ది యాక్సెస్ టు ది కర్ణాటక డివోటీస్ అండ్ డిగ్నిటరీస్, ఎస్పెషల్లీ టు ది మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్. దెన్ ఐ విల్ మేక్ ఎన్ అరేంజ్మెంట్ అనేది ఆయన అన్నాడు. దట్స్ ఆల్ హీస్ కామెంట్స్. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోకూడదు. నెగిటివ్గా తీసుకొని దాన్ని మీరు పొలిటికల్ కామెంట్స్ చేయకూడదు దాని మీద. హీస్ కామెంట్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ దాన్ ద థియలాజికల్ స్టేట్మెంట్ కాదు అది. లేదంటే తిరుపతి దేవస్థానంలో ఆ ప్రాసెస్ తప్పకుండా మా వాళ్ళకి ముందు ఇవ్వాలి, మీరు ఆ థియలాజికల్ ప్రాసెస్ని మీరు మార్చాలని ఆయనలో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అన్నాడు ఆయన. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అనేది త్రూ ముఖ్యమంత్రి వెళ్తాడు ఆయన. ముఖ్యమంత్రి ఆర్డర్ ఎవరికి వేస్తాడు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాడు, సార్ మా వాళ్ళకి ఇవ్వండి అని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ బోర్డు మెంబర్కి చెప్తారు, వాళ్ళు మారుస్తారు సిస్టాన్ని. దెన్ ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ విల్ చేంజ్. ఇట్స్ నాట్ థియలాజికల్, ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. సో థియలాజికల్గా ఏమన్నా రాంగ్ అయితేనే టీటీడీ పెద్దలు వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వాలి. అడ్మినిస్ట్రేటివ్గా అయితే పొలిటీషియన్సే రెస్పాండ్ అవ్వాలి దాని మీద. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, బట్ ఇక్కడ టీటీడీ అబ్జెక్షన్ ఏంటి? బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు? తిరుమల రిచువల్స్ అనేవి ఆగమ శాస్త్రాలు, లాంగ్ స్టాండింగ్ టెంపుల్ ట్రెడిషన్స్ ఆయన ఎవరు చెప్పడానికి అన్నట్టుగా మాట్లాడారు. తెలియక మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఆగమ శాస్త్రాన్ని గురించి ఆయనే ఉన్నాడండి ముఖ్యమంత్రి గారు. ఆయన దర్శనం ఎవరికి ఇవ్వాలి అనే దాని గురించి మాట్లాడుతుంటే ఆగమ శాస్త్రం చేస్తాము, రిచువల్స్ ప్రాసెస్ అదంతా కాదు. అసలు అది మాట్లాడేది డీకే శివకుమారు. నో స్టేట్ గవర్నమెంట్ అవుట్ సైడ్ మమ్మల్ని శాసించడానికి లేదు అన్నట్టుగా ఆయన ఎందుకు శాసిస్తా అన్నాడు? ఆయన అన్నాడా నేను శాసిస్తాను, నేను ఆర్డర్ వేస్తాను, నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పంపిస్తాను అన్నాడా? ఆయన అంటంలో అవి ఆర్డర్ అని అంటే బహుశా ఆ ఒక్క పదం మీద వీళ్ళు పట్టుకున్నారు, ఆర్డర్ అనే పదం పట్టుకున్నారు. హీ మీన్స్ టు సే దట్ హీ మేక్ ఎన్ అరేంజ్మెంట్ విత్ ద నైబరింగ్ స్టేట్. నాకు అర్థమైంది అది, మీకు ఎందుకు అర్థం కాలేదు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ నిత్యహారతి అనేది మహారాజా ప్యాలెస్ ఏమంటే మహారాజా ఆఫ్ మైసూర్తోనే సంబంధం ఉంది, కానీ గవర్నమెంట్తో ఇప్పుడు ఉన్నాడా? మహారాజా మైసూర్ ఉన్నాడా? మహారాజా మైసూర్ ఫ్యామిలీ లేదు కదండి. మహారాజా మైసూర్ అంటే రాజులు లేరు కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రుల రాజులుగా పరిగణించి మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రిచువల్స్ అనేవి పొలిటికల్ అనౌన్స్మెంట్స్ తోటి మార్చకూడదు అని అన్నారు బిఆర్ నాయుడు గారు. రిచువల్స్ని ఎవరు మార్చమన్నారు? ముందు ఎవరు ఇవ్వాలి అనేది అడ్మినిస్ట్రేషన్, దట్ ఈస్ నాట్ రిచువల్. ఫస్ట్ హూ హ్యాస్ టు గో అనేది అంటే మీ లైన్లో ఎవరు నిలబెట్టాలి, విఐపి ఎవరికి ఇవ్వాలి, సూపర్ విఐపి ఎవరికి ఇవ్వాలి, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, అది రిచువల్ ప్రాసెస్ కాదు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఏమంటారంటే శివకుమార్ చాలా క్యాజువల్గా రిమార్క్ చేశాడు, అథారిటేటివ్ ఓవర్ రీచ్ చేస్తున్నాడు, ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. టెంపుల్ రిచువల్స్ అన్నీ కూడా రిలీజియస్ ట్రెడిషన్స్కి సంబంధించినవి, బోర్డుకి సంబంధించినవి, స్టేట్ గవర్నమెంట్కి కాదు, ఇవన్నీ మేము చూసుకుంటామన్నట్టు ఫస్ట్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. డీకే శివకుమార్ చెప్పింది చాలా క్లియర్గా ఉంది. an administrator talks about only administrative request, not the ritual request కదా, రైట్? సో ఇదంతా కూడా నాకు ఒకటి అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకే శివకుమార్ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ మా వాళ్ళకి కూడా ఇవ్వండి అని ఒక రిక్వెస్ట్ పెట్టినట్టుగా తీసుకుని వాళ్ళకి ఇవ్వండి, అదే రిక్వెస్ట్. అదే దట్స్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ అంబేద్కర్ జనతా పార్టీ టు ది గవర్నమెంట్ అండ్ ఎవ్రీబడి టు హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ ద నైబరింగ్ స్టేట్స్. Mysore kingdom has a historical connection with Tirumala. Historically, the ODR rulers of Mysore, they made donations to Tirumala. Historically,
అక్కడ మైసూర్లో ఉన్నటువంటి ఓడిఆర్ రూలర్స్ వాళ్ళు తిరుమలకి చాలా డొనేషన్స్ ఇచ్చారని హిస్టరీ చెబుతుంది. ది మైసూర్ రాయల్ ఫ్యామిలీ హ్యాస్ ట్రెడిషనల్లీ సెరిమోనియల్ ఆనర్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. హిస్టారికల్గా సెరిమోనియల్ ఆనర్స్ వాళ్ళు వస్తే టీటీడీలో వాళ్ళకి ఆనర్ చేసేవాళ్ళు. సరే మైసూర్ ఫ్యామిలీ ఇప్పుడు రాజులు రాజ్యాధికారాలు లేవు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు రాజులు కాబట్టి వాళ్ళే రాజులు లేనప్పుడు ఇంక ముఖ్యమంత్రుల రాజులు కాబట్టి ఎలాగో రాజ్యాధికారం కేసులను పెడుతున్నారు కదా. రాజ్యాధికారం కేసులు ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని ఏమన్నంటే రాజ్యాధికారం అంటున్నారంటే ఆ రాజుల్ని మేమే రీప్లేస్ చేసామని చెప్తున్నారు కదా. దెన్ ఇఫ్ దెర్ ఇస్ నో మైసూర్ కింగ్ నౌ దెన్ ఓన్లీ డీకే శివకుమార్ ఇస్ ద కింగ్ దేర్. You have to treat him as the Mysore king and then give him a special treatment. That's what I wanted to say. Government already టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేదేం కాదు కదా. టీటీడీ బోర్డు ఎవరైనా స్టాచ్యుటరీ ఫ్రేమ్వర్క్ మొత్తంగా టీటీడీకి గవర్నమెంట్ కదా చేస్తుంది, గవర్నమెంట్ కదా టీటీడీ బోర్డు చైర్మన్ని అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్ కదా. ఇన్ఫ్లుయెన్స్ బడ్జెట్స్, అపాయింట్మెంట్స్, పాలసీలు ఇవన్నీ కూడా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కదా. సో అంటే ఆల్రెడీ టీటీడీ మీద అధికారము ప్రభుత్వాలు చేస్తున్నాయి, పొలిటికల్ ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు ఆ పొలిటికల్ ప్రభుత్వం ద్వారా త్రూ ముఖ్యమంత్రి హీ మే సబ్మిట్ రిక్వెస్ట్. విఐపి కల్చర్ ఆల్రెడీ ఉంది కదా, ప్రోటోకాల్ దర్శన్ అని, రికమెండేషన్ లెటర్లు అని, వేరియస్ విఐపి కేటగిరీస్ అని, ఇవన్నీ మీరు ఆల్రెడీ కొత్తదేం కాదు కదా. అంటే రికమెండేషన్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన డీకే శివకుమార్ సార్ ఐ విల్ రికమెండ్ అని ఆయన ఉద్దేశం. He means to say that I will recommend to the AP government to make sure that at least these ministers will go in the early morning first ritual ఏదో అన్నారు. ఓకే, ఫెడరల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. కర్ణాటక కాంట్రిబ్యూషన్ అనేవి తిరుమల పిలిగ్రిమ్స్ ప్రతి సంవత్సరం కర్ణాటక నుంచి వేల మంది వస్తున్నారు. తప్పే ఉంది, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే. నైబరింగ్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వస్తారు. ఢిల్లీ నుంచి 100 మంది వస్తే కర్ణాటక నుంచి 1000 మంది వస్తారు. పక్కన తమిళనాడు నుంచి 2000 మంది వస్తారు, ఇంకా దగ్గర ఉంది కాబట్టి. ఓకే, అంటే మన దగ్గరకు ఉన్న వాళ్ళు తొందరగా వచ్చేస్తారు కాబట్టి ఆ మాట చూస్తే తమిళనాడు భక్తులకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అక్కడ. లేదంటే అసలు మాకు బోర్డర్ లేవు, దేశం మొత్తం కూడా మాకు ఒకటే, ఒక సింగిల్ యూనిట్గా చూస్తాము, రాష్ట్రాలతో సంబంధం లేదు అన్నప్పుడు, దాన్ని దేశం మొత్తం ఒకటే అయినప్పుడు అన్ని రాష్ట్రాల మినిస్టర్స్ మీ రాష్ట్రంలో మినిస్టర్కి ఎలా వాల్యూ ఇస్తారో అలా ఇవ్వాలి. What is the special facility for Andhra Pradesh minister? The same facility should be there to the Karnataka minister and Tamil Nadu minister. If you want to treat every country is the same. No, separate రాష్ట్రాలు అన్నప్పుడు నైబరింగ్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది వస్తున్నప్పుడు there is nothing wrong in giving them a special provision. That's what I want to say. అది నాకు ఒకటి అర్థమైంది. ఓకే, ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఏమంటారంటే విఐపి ప్రివిలేజెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు దాని ద్వారా రండి, మీకు స్పెషల్ మేము ఇచ్చేది ఏందని బూసు వాళ్ళు అంటున్నారేమో. ఓకే, సరే వాట్ ఎవర్. ఐ వాంట్ టు క్లోజ్ దిస్. నేనేమిటంటే ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంటు, గవర్నర్లు, చీఫ్ మినిస్టర్లు, యూనియన్ మినిస్టర్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఫారెన్ డిగ్నిటరీలు, స్టేట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎవరన్నా వస్తే స్పెషల్ దర్శనం పేరుతోటి ఆల్రెడీ మీరు చేస్తున్నారు. ఆ స్పెషల్ దర్శనాన్ని జస్ట్ ప్లీజ్ ఎక్స్టెండ్ టు ది ఎర్లీ మార్నింగ్. దేని దగ్గర వచ్చింది గొడవ ఇది? ఎర్లీ మార్నింగ్ ఏదో ఒకసారి ఉండేది, దాని పేరు మర్చిపోయినా. ఎర్లీ మార్నింగ్ హారతి, ఫస్ట్ నిత్య హారతి. ఓకే, ఫస్ట్ నిత్య హారతి, దాన్ని ప్లీజ్ ఎక్స్టెండ్ టు ది ఫస్ట్ నిత్య హారతి. అంటే వాట్ ఐ మీన్ టు సే, వాళ్ళకి ఎలాగో స్పెషల్ దర్శనం ఇస్తున్నారు కదా, దాన్ని మీరు నిత్యహారతి, ఫస్ట్ నిత్యహారతికి కూడా ఎక్స్టెండ్ చేస్తే తప్పేందండి. బిఎస్ యడ్యూరప్ప గారు, బసవరాజు బొమ్మయ్య గారు, సిద్ధరామయ్య గారు, కుమారస్వామి గారు చాలాసార్లు తిరుపతికి వస్తే సార్ మన పెద్దోళ్ళు వచ్చారని మీరు స్పెషల్ దర్శనం ఇచ్చారు కదా ఆల్రెడీ. అదే కదా ఆయన డీకే శివకుమార్ కొత్తగా ఏమన్నాడు, ఆయన అదే అన్నాడు. ఏమన్నాడు? ఆల్రెడీ అక్కడ విఐపి ట్రీట్మెంట్ ఉంది, బట్ దట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ది ఫస్ట్ నిత్యహారతి అన్నట్టుగా డీకే శివకుమార్ చెప్పాడు. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎగ్జిస్టింగ్ విఐపి కల్చర్నే ఆయన రిక్వెస్ట్ చేస్తా అన్నాడు. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూగానే తీసుకోవాలి తప్ప రిచువల్ ఇష్యూగా తీసుకోకూడదు. కర్ణాటక నుంచి కొన్ని వేల మంది భక్తులు వస్తారు, ప్లస్ మనకి ఇంకా బిజినెస్ పెరిగితే ముఖ్యమంత్రులు వస్తే ఆ యాంగిల్లో చూడాలి. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఒక పొలిటికల్గా ఉంది కాబట్టి దాన్ని మనం తీసుకోవటంలో తప్పు లేదు అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే,
థ్యాంక్ యూ. నమస్కారం.